హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. మేమైతే నిన్న సండే మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళామండి. మేము గుంటూరు జిల్లా నల్లపాడు బైపాస్ మీదుగా తెనాలి వెళ్ళి అక్కడి నుంచి రేపల్ రూట్ మీదుగా వెళ్ళామండి. వెళ్ళే దారిలో అయితే చాలా గ్రీనరీ కనిపించింది. దారిలో మాకు కొబ్బరి తోటలు, అరటి తోటలు, నిమ్మ తోటలు ఇవన్నీ కనిపించాయండి. కూరగాయల తోటలు అయితే చాలా కనిపించాయండి. రోడ్ సైడ్ ఆ తోట వాళ్ళు కోసిన కూరగాయలన్నీ పెట్టుకుని అమ్ముతూ ఉన్నారు. ఫ్రూట్స్ తోటలు కూడా చాలా కనిపించాయి. ఫ్రూట్స్ అయితే జామకాయలు, మామిడికాయలు ఇలాంటివన్నీ చాలా పెట్టుకుని అమ్ముతున్నారు. కానీ వెళ్ళేటప్పుడు అయితే మేము ఎక్కడా ఆగలేదండి. రోడ్డుకి ఇరువైపులా గ్రీనరీ అయితే చాలా కనిపించింది. పెద్ద పెద్ద చెట్లు అయితే కనిపించాయి. అవన్నీ నేను వీడియో తీశాను, మీరు కూడా చూడొచ్చు. కానీ కొబ్బరి తోటలు అవైతే చాలానే కనిపించాయి మాకు. మేమైతే 3-వీలర్ ఆటో తీసుకుని వెళ్ళామండి మా ఫ్యామిలీతో కలిసి. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. మేము మార్నింగ్ 7 o'clockకి బయలుదేరితే టెంపుల్ రీచ్ అయ్యేసరికి 9:30, 10 అయిందండి. మేము వెళ్ళేసరికి టెంపుల్ దగ్గర చాలా రష్ ఉంది. కానీ టెంపుల్లోకి మొబైల్ అలౌ లేదన్నారని మొబైల్ కౌంటర్ దగ్గర అయితే ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయామండి. మేము 10 o'clockకి గుడి లోపలికి వెళ్తే వచ్చేసరికి 12 అయిందండి. వచ్చిన తర్వాత మొబైల్స్ తీసుకుని అయితే వీడియోస్ రికార్డ్ చేసాము. ముందుగా అయితే టెంపుల్ దగ్గర ఉన్న కోనేరుని అయితే వీడియో తీసామండి. కోనేరు మధ్యలో కుమారస్వామి విగ్రహం అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. కోనేరు దగ్గర అయితే ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. టెంపుల్ అయితే 1 o'clock వరకే ఓపెన్ ఉంటుందంట. ఇదైతే గుడి ఎంట్రన్స్ అండి. ఇదైతే మనం ఏ పూజ చేయించుకోవాలన్నదైతే టికెట్ కౌంటర్ అది. ఇదైతే గుడి ప్రాంగణంలో దీపాలు అవన్నీ వెలిగించుకోవడానికి కుమారస్వామి విగ్రహం అయితే ఉంటుందండి నాగపడగ కింద. నేను ముఖ్యంగా ఇక్కడ గమనించింది ఏంటంటే రావి చెట్టు దగ్గర ఉయ్యాలలు, ముడుపులు కడుతున్నారండి పిల్లలు లేని వాళ్ళ కోసం. ఈ రావి చెట్టు చుట్టూ అయితే పంచముఖ నాగపడగ అయితే ఉంటుందండి. నేను కూడా ఇక్కడ ఉయ్యాల, ముడుపు అయితే కట్టాను. చాలామంది కడుతున్నారండి ఉయ్యాలలో అయితే. వాళ్ళందరికీ సంతానం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలామంది అమ్మాయిలు పీసీఓడి ప్రాబ్లమ్స్తో కానీ, హార్మోనల్ ప్రాబ్లమ్స్తో కానీ, రీజన్స్ ఏదైనా కానీ పిల్లలు లేక చాలా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళని నేను ఇక్కడ చాలామందిని చూశాను, నాతో సహా. ఈ టెంపుల్లో అయితే రాహుకేతు పూజలు, నాగసర్ప దోషానికి పూజలు అయితే చాలానే జరుగుతున్నాయండి. ఎవరికన్నా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే సేవా టికెట్లు అవి ఇస్తున్నారండి. గుడి నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ అయితే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. అక్కడ కళ్యాణ మంటపం కూడా ఉంటుందండి, చిన్న చిన్న ఫంక్షన్స్కి అలాంటి వాటికి. ఇదైతే అమ్మవార్ల దేవుడి ఫోటో అండి, అక్కడ తీసుకున్నాము. ప్రసాదం కౌంటరు 80 గ్రాముల లడ్డు ప్రసాదం అయితే 15 రూపాయలు. 150 గ్రాముల పులిహోర ప్యాకెట్ అయితే 10 రూపాయలండి. అన్నదానం కూడా జరుగుతూ ఉంటుందంట నిత్యం అక్కడ. అవన్నీ ఫొటోస్ తీసుకుని చూసుకుని మేమైతే బయట స్ట్రీట్ షాపింగ్కి వచ్చామండి. స్ట్రీట్ షాపింగ్ దగ్గర గాజులు కానీ, పిల్లలకి బొమ్మలు కానీ అవన్నీ చాలా పెట్టారు. ఇక్కడ రకరకాల బొమ్మలు అయితే చూశాను నేను. దేవుడి ఫోటోలు కూడా అమ్ముతూ ఉంటారు. సర్పదోష పూజలు చేయించుకోవాలనుకునే వాళ్ళకి ఇక్కడ చిన్న చిన్న నాగపడగలు కూడా అమ్ముతున్నారండి. కావాలంటే ఇక్కడే తీసుకోవచ్చు. ఉయ్యాలలు, ముడుపులు కూడా ఇక్కడే బయటే అమ్ముతూ ఉంటారు. మేము అన్నీ వాళ్ళ దగ్గరే తీసుకున్నాము. మేమైతే ప్రసాదాలు అవి తీసుకుని స్ట్రీట్ షాపింగ్ అవన్నీ ముగించుకుని అయితే రిటర్న్ బయలుదేరామండి. మేము రిటర్న్ బయలుదేరేసరికి 2 o'clock అయింది. దారిలో అయితే మేము కృష్ణానది దగ్గర అయితే కొంచెం సేపు ఆగాము. చాలా బాగుందండి ఆ రోజు క్లైమేట్ అయితే. కృష్ణానదిలో కాయిన్స్ వేసి ఏదైనా కోరుకుంటే జరుగుతుందని నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను. మేమందరం అయితే అక్కడ కాయిన్స్ వేసుకున్నాము. పడవలు అయితే చాలానే ఉన్నాయండి. ఆ రోజు సండే కావటం వలన అంతా నాన్ వెజ్జే ఉంది దారి మొత్తం. మాకు చేపలని, రొయ్యలని, నాన్ వెజ్ అయితే దారి మొత్తం అదే కనపడిందండి మాకైతే. నది మధ్యలో పడవలు అయితే కనిపించినాయి కానీ పడవల్లో మనుషులు అయితే లేరండి. కానీ అవి అయితే ఎటు కొట్టుకుపోకుండా అలాగే ఉన్నాయి. మేము ఆటోలో వస్తూ కూడా కొంచెం అయితే వీడియో తీసుకున్నాము. అవి కొన్ని పడవలు ఉన్నాయి కానీ అక్కడ మనుషులు అయితే లేరండి వాటిల్లో. కానీ అవి కొట్టుకుపోకుండా అలానే ఉన్నాయి. అలా ఎలా ఉన్నాయో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇక మేము టెంపుల్కి వెళ్ళేటప్పుడు చూసిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే వచ్చినాయండి. ఆ షాపుల దగ్గర మేము ఆగి జాంకాయలు, మామిడికాయలు, సపోటాలు అవి అయితే తీసుకున్నాము. జాంకాయలు అయితే కిలో 50 రూపాయలకి, సపోటాలు అయితే పెద్ద కవర్ 100 రూపాయలకి ఇచ్చారండి. మేము వచ్చేటప్పుడు బెండ తోటలు ఇవన్నీ చూసాము. బీర తోటలు, సొర తోటలు అవన్నీ. బెండకాయ తోట అయితే అప్పుడే వేసారంట, చాలా బాగున్నాయి. కానీ రేట్లు అయితే చాలా చెప్తున్నారండి. షాపుల్లో కంటే వీళ్ళ దగ్గర రేట్లు నాకు ఎక్కువ అనిపించినాయి. సొర తోటలు అవన్నీ పెట్టారంట కానీ ఇంకా అవైతే కాపుకు రాలేదంట. ఆ తోటలు లోపలికి ఉండటం వల్ల మేమైతే వెళ్ళలేదు. బీరకాయలు కూడా అప్పుడే కోసి తీసుకొచ్చారండి, ఫ్రెష్గానే ఉన్నాయి. ఇంకా వెళ్ళేటప్పుడైతే మేము నర్సరీల దగ్గర కూడా ఆగాము. కొంతమంది గులాబీ మొక్కలు అవన్నీ కొనుక్కున్నారు మా పిన్ని వాళ్ళు. మేమైతే ఏం కొనుక్కోలేదు.
నల్లపాడు బైపాస్ దగ్గరికి వచ్చాకైతే మాకు ఆంజనేయ స్వామి గుడి అయితే కనిపించిందండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. థ్యాంక్